శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇందీవరదలశ్యామం ఇందిరానందగందలం వందారుజనమందారం వందేరం యదునందనం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా నెల 2 వారాలు దాదాపుగా ఆషాఢమాసం, 2 వారాలు శ్రావణ మాసం. వెరసి ఆగస్టు నెల కుంభరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మొదలగు అంశముల మీద మాస ఫలితాలు అనేటువంటివి విశ్లేషణగా ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వ భాద్ర 4 పాదాలు, 3 పాదాలు. కుంభరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది ఈ మాసం? ప్రస్తుతం గురువు కర్కాటకంలో ఉండటం వల్ల శత్రుస్థానం 6వ స్థానంలో ఉండటం, గురువు కొంత అనుకూలంగా లేడు. కాబట్టి ఇంటా బయట జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మాటను తీసివేయకండి. ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. ద్వితీయ స్థానంలో ఏలినాటి శని దోషం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. మనస్సు మీద నియంత్రణ చాలా వరకు కూడా అవసరం అవుతుంది ఈ సమయంలో. రాహువు రాశిలోనే సంచారం చేయటం కొంత దోషం కాబట్టి మాట పొదుపు అవసరం. పనులు ఆలస్యం కావటం, చెప్పుకోలేని చోట కొంత అనారోగ్య సూచనలు, ఇబ్బందులు కలగవచ్చు. 7వ స్థానంలో కేతువు కొంత చికాకులు పెట్టడం జరుగుతుంది. అలాగే 6వ స్థానంలోనే రవి బుధుల యొక్క కలయిక, 8లో అష్టమ శుక్రయోగం. కాబట్టి కుంభరాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉంది అని కూడా ఈ మాసం చెప్పవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై అశ్రద్ధ వల్ల ఇబ్బందులు కొంత కలుగుతాయి. నాకేమవుతుందిలే, చేసేద్దాములే, చూద్దాములే అన్న మీమాంసలు వద్దు. సీరియస్గా దాని మీద దృష్టి పెట్టండి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఈ పని అవుతుంది, ఈ పని కాదు అంటే సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన తరువాతనే ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో విరోధాలు రాకుండా చూసుకోండి. ఆర్థికంగా చాలా బాగా ఎదుగుతారు ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి వారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఒకటే మాటలు చెప్పాలి అంటే ఆగస్టు నెల శుభాశుభములు గత మాసం లాగానే అటు కంబైన్డ్గా ఉంటాయి, మిశ్రమంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేది కలుస్తుంది. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ అవసరం. అలాగే కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. బంధుమిత్ర విరోధములు లేకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలు దాదాపుగా కూడా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి ప్రతి పని కూడా స్లోగా అంటే నిదానంగా పూర్తి అవ్వడం అనేటువంటిది ఉంటుంది. అందుకే కుంభరాశి వారు ఎక్కువగా స్పిరిచువల్గా ఆధ్యాత్మిక దృక్పథంతో ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతనివ్వండి. తరచూ వీలున్నప్పుడల్లా ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనారోగ్యాన్ని తెచ్చుకోకండి. ఆరోగ్యమే మహాభాగ్యం, నిర్లక్ష్యం చేయకండి. పరిస్థితులు నెమ్మదిగా కొంత కుదుట పడవచ్చు. పనితనానికైతే ఉద్యోగపరంగా ఒక గుర్తింపు అయితే లభిస్తుంది ఈ ఆగస్టులో.
భూమి కొనుగోలు చేసే ముందు పత్రముల యొక్క పరిశీలన జాగ్రత్తగా చేయండి. మోసపోయే సూచన కూడా ఉంది. మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి డబ్బులు బాగా ఖర్చులు పెట్టకండి. అలాగే ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక పరమైన లోటు ఉండే ఆస్కారం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య సంభాషణ జాగ్రత్తగా ఉండటం, పోట్లాటలు లేకుండా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఏది మాట్లాడినా అది వివాదానికి దారితీయటం, అది జరిగే ఆస్కారం కూడా ఉంది. దాని మీద ఉద్యోగపరంగా దృష్టి పెట్టలేరు. ఒత్తిడి అనేటువంటిది ప్రెషర్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకైతే తప్పకుండా ఉంటుంది. అలాగే కొత్త పనులు వాయిదా పడతాయి. ఊహించని ఖర్చుల వల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నిరుద్యోగులు బాగా కష్టపడాలి. విద్యార్థులు కూడా ఈ మాసంలో కొంత కష్టపడితేనే ఫలితాలు బాగుంటాయి. ఆగస్టు నెల 2, ఆగస్టు 3, ఆగస్టు 6, ఆగస్టు 12, ఆగస్టు 14, ఆగస్టు 22, ఆగస్టు 24, ఆగస్టు 26, ఆగస్టు 29, 30 తేదీల్లో ఏ పనులు చేసినా కొంతమేర అనుకూలంగా మీకు ఉంటుంది. అందువల్ల కొంత ఈ ముఖ్యమైన పనులు ఆ రోజుల్లో చేయండి. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారు శని సంబంధమైన స్తోత్ర పారాయణాలు 4 శనివారాలు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటుగా ప్రతినిత్యము కూడా కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయండి. 4 శనివారాలు నవగ్రహ ప్రదక్షిణములు చేయండి. వీలున్నప్పుడల్లా భగవత్ ప్రార్థన చేస్తూ ఉండండి. విష్ణు సహస్రనామం కానీ శివ సహస్రనామం కానీ ఇవి చేస్తే కొంత అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు కాల్ చేయండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసి ఎవరికి ఎలా ఉంది, దశ అంతర్దశలు, ఉద్యోగపరంగా ఎలా ఉండబోతోంది మొదలైనటువంటి అన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారానే నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. గోసేవ చేయండి. గోసేవ చేయాల్సినటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మా గోక్షేత్రంలో మీకు ఆ సేవా భాగ్యం కూడా కలిగింపజేస్తాము. ఏదైనా గ్రాస సమర్పణకు విరాళాలు ఇవ్వవచ్చు. కాబట్టి విరాళాల కోసం కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీరు బాగుండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.